ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 23వ శ్లోకం వరకు వచ్చాం కదా. 21 నుండి 23 3 శ్లోకాలు చదువుతారా? నిన్న చదవని వాళ్ళు నెక్స్ట్ నేను చదవను వాళ్ళు చదవండి. ఎవరు లేరా? శేషమ్మ గారు, నెక్స్ట్ జి లక్ష్మి గారు చెప్పండి. నెక్స్ట్ అయిపోతా అంతేగా? 23 వరకు కదా. హరి ఓం. జ్ఞానం గురించి చెప్పిన తర్వాత జ్ఞానంలో చివరిది తామసికం. తామసిక జ్ఞానం అని అనలేదు, ఇది తామసం అండి అన్నారు. ఎత్తు కృష్ణవదేకస్మిన్, ఎత్తు కృష్ణవత ఏకస్మిన్. నాకేం తెలిస్తే అదే నిజం. అహైతుకం, తార్కికం ఉండదు. నాకేం ఇది ఇష్టమైతే అదే చేస్తా, నేనేం చెప్తే అదే నిజం. లాజిక్గా అవసరం లేదు. అతత్వార్థం, దానికి ఏమైనా ఒక అర్థం ఉందా? అది కూడా లేదు. అల్పమైన భావాలతో, మూఢత్వంతో, మూర్ఖత్వంతో ఎవరైతే భావించి
వ్యవహరిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. దాని తామసికమైనటువంటి దృష్టి అంతే. అది ఒక అజ్ఞానం, పరమమైన అజ్ఞానం, మూర్ఖత్వం. వాడు ఎటు పోతాడో తెలియదు. పైగా వాడు గ్రూపులు కూడా తయారు చేస్తాడు, అందరిని పట్టుకొని వెళ్ళిపోతాడు. సమాజంలో అనేక మంది ఉంటారు, చాలామంది ఉంటారు. నిన్న కొంతమంది విలేకరులు కూర్చొని డిస్కస్ చేస్తున్నాను. ఏంటి అంటే సమాజంలో అక్కడక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏదైనా మంచి చెప్దామని అనుకున్నా కూడా వినే వాళ్ళు ఉన్నా ఎవడో ఒకడు ఉంటాడు దుర్మార్గుడు, వాడు విననేవాడు. వాడు కొంచెం రాజకీయంగా కూడా సమాజంలో ఒక పలుకుబడి కలిగి ఉంటాడు. వాడు భావిస్తాడు ఇతరులకు జ్ఞానం వస్తే నా మాట వినరు అని. అజ్ఞానంలోనే కూరుకుపోయేటట్టు చేస్తాడు. జ్ఞానానికి అవకాశం కలగనివాడు, ఎవరన్నా చెప్తూ ఉన్నా కూడా విననివాడు. ఏమయ్యా అంటే వాడికి కూడా భయమే. అలాంటి వాడేనండి తామసికుడు. కొట్టేసారు, అయిపోయింది. సో ఇప్పుడు కర్మ, సాత్విక కర్మ ఏది? సాత్విక నియతం, సంగరహితం, అరాగద్వేషత కృతం. ఇది తప్పనిసరిగా చేయాలి. ఆ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకూడదు, ఎక్కడ అతుక్కుపోకూడదు. మనసు శుద్ధి కావాలి. ఏ కర్మ చేయడం వల్ల మనసు శుద్ధి అయి దృష్టి ఆత్మకు దగ్గర అవుతూ ఉందో దాన్ని సాత్విక కర్మ అంటారండి. కర్మ చేస్తూనే బాహ్య ఫలం ఒక్కొక్కసారి లేటుగా రావచ్చునేమో, కానీ సాత్విక కర్మకు ఫలం లోపల వెంటనే వస్తుంది. మనసుకు శాంతి, బుద్ధికి క్లారిటీ, ఇవి రెండు వస్తాయి సాత్విక కర్మ చేసినప్పుడు. మరి బయట ఫలం ఒక్కోసారి రావచ్చు. జనరల్గా చూడండి, భూమిలో పంట పడితే ఎప్పుడు వస్తుంది? ఆ పంట యొక్క నియమాన్ని బట్టి ఉంటుంది. అవునా? నెల రోజులకే ఒక పంట రావచ్చు, 3 నెలలకు ఒక పంట, 4 నెలలకు రావచ్చు, 5 నెలలకు, 6 నెలలకు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4, 5 ఏళ్ళు పట్టేటువంటి పంటలు. మామిడి చెట్టు పెడితే 4-5 ఏళ్ళు పడతాయి, కొబ్బరి చెట్టు పెట్టినా 3 ఏళ్ళు పడుతుంది కదా. కాబట్టి ఏమిటి అని అంటే ఫలం అప్పుడే రాలేదే అంటే దాని యొక్క నియమాన్ని బట్టి ఆ ఫలం అనేది వస్తుంది. అలాగే కర్మ నియమాన్ని బట్టి బాహ్య ఫలం దాని కాలాన్ని అది తీసుకోవచ్చు, కానీ ఆంతరికంగా మాత్రం సాత్విక కర్మకు ఫలం ఇమ్మీడియట్గా వస్తుంది. మనసుకు శాంతి, బుద్ధికి సరైన దృష్టి కలుగుతాయి, జీవిత స్థాయి పెరుగుతుంది, లోపల అశాంతులు వెళ్ళిపోతాయి, నేను రైట్ వేలో ఉన్నాననే విషయం తెలుస్తుంది, దైవ స్పృహ, ఆత్మస్పృహ ఉంటుంది. సో ఇది అంటే ఫలం లేకుండా కర్మ చేయడం అనేటువంటిది మూర్ఖత్వమే. కానీ ఫలం అంతర్దృష్టిని పెంచుతుందండి, అంతర్ముఖ దృష్టిని పెంచుతుందండి. అది సాత్విక కర్మ. ఓకే. 10 2 చూడండి. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఎత్తు కర్మతు కామ ఈప్సున, కోరికలతో చేయబడేది, స్వార్థ కోరికలతోనే, విషయ కోరికలతోనే. సా అహంకారేణ, నేను చేస్తున్నాను, నేను చెయ్యగలను, నేనే చెయ్యగలను, అహంకారేణ పునః. ఈ రెండు, విషయ కోరికలతో మరియు అహంకారంతో. బహుళ ఆయాసం క్రియతే, లోపల అహంకారం ఎక్కడైతే ఉందో ఆయాసం సహజం, అలసిపోవడం సహజం.
వాడు ఎంత బలంగా అయినా ఉండనియండి స్థూలంగా, కానీ లోపల విపరీతంగా అలసిపోతాడు. ఎందుకు అంటే ఫలం మీద దృష్టి ఏదైతే ఉందో విపరీతమైన అనుమానాలకి, సంశయాలకి, భయాలకి, అనుమానాలకి దారితీస్తుంది. ఏ కర్మ అయితే మనకు లోపల సరైన దృష్టిని ఇస్తుందో అది సాత్వికం. ఇది సంశయాత్మకమైనటువంటిది. ఇది ఆయాసంతో కూడింది, అహంకారంతో కూడింది. ఎందుకయ్యా అంటే ఫల ఆకాంక్ష మెండుగా ఉంది. పైగా ఏంటి అంటే కర్మ ఎంత చేస్తున్నాడు, ఫలాన్ని ఇంకా ఎక్కువ కోరుకునే అవకాశం. ముందే కర్మ మొదలుపెట్టక ముందే భయపడతాడు. వస్తుందా రాదా అనుకున్నది, అనుకున్నంత వస్తుందా రాదా, మధ్యలో ఎవడైనా అడ్డుపడతాడా, కర్మఫలం ఏమైనా జారిపోతుందా, దీనివల్ల ఇంకేమైనా కష్టం వస్తుందా, నాకు అనుకూలంగా ఉంటుందా లేదా, ఈ లోపల ఆలోచనలు పుట్టలు పుట్టలుగా బయటకు వస్తాయి. సో ఏమవుతుందయ్యా అంటే వర్షాకాలంలో ప్రవహించే నది ఏ విధంగా అయితే కట్టలు తన్నుకుంటూ బురద నీరుతో కలిసి ప్రవహిస్తూ ఉంటుందో మనసు కూడా ఆ విధంగా ఉంటుంది. అవునా? ఏంటి అంటే ఆలోచనలు కుప్పలు కుప్పలుగా దూకుతాయి లోపల. కారణం ఏంటి అంటే ఆయన అదన్నారు, తెరచాప ఎత్తబడిన పడవ తుఫాను గాలి కుట్టుకుపోయి మునిగిపోయినట్టు అని. అలా ఇక్కడ ఏంటి అంటే అహంకారం ఉంది, కర్మఫల ఆపేక్ష ఉంది. సో కాబట్టి లోపల విపరీతమైన ఆలోచనలు రావడం వల్ల నిరంతరం అలసిపోయినట్టు కనిపిస్తాడు. ఇది రాజసికమైనటువంటి కర్మ. ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరు పూర్తిగా రాజసికులు లేరు, పూర్తిగా సాత్వికులు లేరు. తామసికుల గురించి చర్చ అవసరం లేదు. అవునా? సాత్విక కర్మీయ అంటే వాళ్ళు మహాత్ములేనండి. కర్మ సాత్వికంగా ఉందంటే చేయబడేవాళ్ళు మహాత్ములే. తామసికంగా ఉన్నవాడు డిస్కషన్కే రాడు, రజోగుణంలో ఉండేటప్పుడే. అవునా? దృష్టి కిందికి దిగిందా, విషయాల వైపు వెళ్ళిందా ఆయాసం కలుగుతుంది, పరమాత్మ వైపు వెళ్ళిందా అనాయాసంగా జరుగుతుంది. అవునా? ఏంటి అంటే మోక్షకాంక్ష ఉన్నప్పుడే సాత్విక కర్మ జరుగుతుంది, కర్మ సాత్వికంగా జరుగుతుంది. ఎందుకు అంటే నాకు దేవుడే కావాలి, అది కూడా ఈ జన్మలోనే కావాలి. ఈ కోరిక ఎక్కడైతే ఉందో లాక్కు రాబడుతుంది. సార్ నాకు చేతనైనంతగా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తా, ఫలం ఏది వస్తే అది రాని, ఎంత చేస్తే అంత వస్తుంది, రాకుండా ఎక్కడ పోతుంది కదా. అనుభవించాలని కోరిక లేదు కదా లోపల, పైకి తెలుస్తుంది అనుభవించేది ప్రారంభమే అనేటువంటి విషయం. విషయభోగాల ఆకాంక్ష ఉందంటే రాజసికమే, కానీ మోక్ష ఆకాంక్ష ఉంది అంటే సాత్వికం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే చూడండి, ఫీల్డ్ ఏదైనా కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అవునా, జాబ్ హోల్డర్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, అవునా. గురూజీ చెప్తూ ఉంటారు ఒక విషయం, ఏరా అంత టెన్షన్గా ఉన్నావే అని అంటే క్లాస్కు వస్తారా రారా అని, అవునా జనాలు వస్తారా రారా అని టెన్షన్గా ఉందని. ఇంతగా ఏం క్లాస్ రా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, పీస్ ఆఫ్ మైండ్ ఎలా సంపాదించాలి, ప్రశాంతత ఎలా సంపాదించాలి, పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది క్లాస్ అట. కానీ వాడే టెన్షన్ పడుతున్నాడు. మరి ఇతరులకు ప్రశాంతత ఏ విధంగా ఇవ్వగలడు? వాడు ప్రశాంతంగా ఉంటే ఇతరులకు ఇవ్వగలడు, లేకపోతే ఏ విధంగా ఇవ్వగలడు? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే దృష్టి ఫలం మీద ఉంటే ఖచ్చితంగా కర్మ రహస్యంగా మారిపోతుంది. అదే దృష్టి దైవం వైపు తిరిగింది అని అంటే కర్మ ప్రేరణాత్మకంగా జరుగుతుంది. ప్రశాంతంగా జరుగుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వాపున రేతే బహుళాయస్మ. సో కాబట్టి ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు సాధకుడు పోల్చుకోగలగాలి. లోపల ఆయాసంగా ఉంది అని అంటే దృష్టి విషయాల వైపు వెళుతూ ఉంది,
అదే దృష్టి పరమాత్మ వైపు ఉంది అంటే ఆయాసం రాదు. అనాయాసేన కర్మ చేసే కొద్దీ ప్రశాంతత పెరుగుతుంది. ఇది పోల్చుకుంటూ జాగ్రత్తగా లోపల ఉన్న కోరికల్ని విడదీయగలగాలి. మనసును కోరికల నుండి విడదీయగలగాలి. ప్రశాంతతగా దగ్గరవుతాడు. ప్రశాంతత తన స్వరూపమే. మనసు బయట ఇరుక్కుపోయి ఉండేటప్పుడే అలసటకు లోనవుతుంది. అలాగే ఆ విషయ ఫలాల మీద నుండి మనసును వెనక్కి తీయడం నేర్చుకుంటే బయటపడిపోతుంది. లేదండి నాకు ఒక్క కోరిక కూడా లేదండి అంటే సంపూర్ణ ప్రశాంతత ఉండాలి. కోరికే లేదు అంటే ప్రశాంతత పూర్ణంగా ఉండాలి. కోరిక ఉంది అంటే ప్రశాంతత లేదు అంటే కోరిక ఉంది. గుర్తించాలి. దెన్ తర్వాత ఇప్పుడు తామసిక కర్మ ఏంటండి చూడండి. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. గుర్తించండి. అనుబంధం బంధంలో ఇరికించేది అంటే దేహాత్మ వాళ్ళు ఇరిగి సంసారంలో దోషేసేది అంటే జనన మరణాలు అజ్ఞానంలో దోషేసేది అని. క్షయం నాశనాత్మకమైనది, వినాశకరమైనది. హింసతో కూడింది. పౌరుషం అనవేక్ష్యచ చేయగలనా లేదా అనేటువంటి విషయాన్ని గుర్తించకుండా తొందరపాటుగా వెళ్ళేటువంటిది. మోహాతారభ్యతే అజ్ఞానంతో చేయబడేటువంటిది. విపరీతమైన కోరికలతో చేయబడేటువంటిది కర్మ. అయితే తామసం వచ్చే దాన్ని తామసకమైనటువంటి కర్మ అన్నది ఫస్ట్ మొట్టమొదటగానే చెప్తుంది. అనుబంధం క్షయం హింసాం బంధాల్లో ఇరికించేది, నాశనాన్ని కలిగించేది, హింసాత్మకమైనటువంటిది. బాగా గుర్తించాలి. ఇది ఒక వ్యక్తి ఆలోచనలలోనే హింస ఉంది. ఎవడో ఒకడిని ఎత్తేయాలనో, ఏదో ఒకటి కూల్చేయాలనో, ఏదో ఒకటి తగలబెట్టాలనో, అవును ఆలోచన వచ్చింది అంటే బయట మనుషులను జీవరాశులను ఇళ్లను కూల్చేయడము, బ్రిడ్జిని కూల్చేయడము, గవర్నమెంట్ను కూల్చేయడము, ఏదో వినాశకరమైనటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ తామసికమైన కర్మ. అక్కడ అది కూడా చెప్పారు చూడండి. తామసికమైన యజ్ఞము, తామసికమైన తపస్సు, తామసికమైన దానము, ఇవన్నీ కూడా ఇవే తామసికమైన కర్మ కిందకే వస్తాయి, వినాశకరమైనటువంటి కర్మలు. సో ఇవేం చేస్తాయి? బంధాలు ఇరికిస్తాయండి. ఎక్కడ బంధాలు? అజ్ఞానంలో తోసిపారేస్తాయి. లోపల జీవుడు నేను ఆత్మను అనగానే, ఇక్కడ దైవం ఉంది అనగానే ఆ భావాలను కంప్లీట్గా నేనే దేవుడిని అనుకుంటాడు వాడు. అవునా? ఒక వ్యక్తి ఆ విధంగా ఉంటే పర్వాలేదు, కానీ ఒక లీడర్ ఆ విధంగా ఉంటే, ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా ఉంటే, ఒక ప్రధానమంత్రి ఆ విధంగా ఉంటే ఎలా ఉంటుంది? వాడు చెప్తాడు చూడడం, సౌత్ కొరియానా వాడు కిమ్ము. అంతెందుకు మనం కూడా చూస్తున్నాం కదా, మన ముఖ్యమంత్రులను కూడా ఒకరి తర్వాత ఒకరు ఎవడు నాశనం వైపు వెళుతున్నాడో, ఎవడు నిర్మాణాత్మకంగా చేస్తున్నాడో స్పష్టం కనిపిస్తుందిగా. కాబట్టి వ్యక్తి ఏంటి అంటే దృష్టి ఇక్కడ జ్ఞానం తమస్సులో ఉంది అంటే, దృష్టి తమస్సులో ఉంది అని అంటే ఏదో ఒక విధంగా అధికారాన్ని పట్టుకోవాలరా అంటే ఎంతమంది చేస్తే నాకేంటి, ఆ బ్రిడ్జి కూల్చేద్దాము, అవునా, ఆ బ్యారేజ్ లాగేద్దాము, పోతారు కొన్ని వందల మంది వెళితే గవర్నమెంట్ పోతుంది, అప్పుడు మనం వచ్చి కూర్చోవచ్చు. ఎదురువాడు మంచివాడు పరిపాలన చేస్తే మనల్ని ఎవరు కావాలని అనుకుంటారు? కాబట్టి మంచివాడినైనా లేపేయాలి, లేదా మంచివాడు లేచిపోవడం కొరకు జనాలనైనా లేపేయాలి, ఆస్తినైనా నష్టం చేసేయాలి. ఈ వినాశకరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అది నుండి వస్తున్నాయి. అక్కడ హిరణ్యాక్షుడు చేసింది అదేగా, రావణాసురుడు కుంభకర్ణుడు చేసింది అదేగా, ఆ దుర్యోధనుడు చేసింది అదేగా, వాడి తమ్ములు అందరితో కలిపి, అవునా, ఆ జరాసంధుడు చేసింది, నరకాసురుడు, కంసుడు, వీళ్ళంతా ఏంటయ్యా అంటే
ఆ, అది శవరాజకీయాలు అని అంటారు. జనాల్ని చంపి వాళ్ళ సమాధుల మీద రాజ్యాన్ని నిర్మాణం చేయడం కదా. సో కాబట్టి ఏంటి అని అంటే ఇదంతా తామసిక కర్మ అండి. ఇప్పుడు ఉగ్రవాదులు తీవ్రవాదులు చేసేది అదే కదా, వాళ్ళనే కదా రాక్షసులు అసురులు అనింది. మరి చరిత్రలో చదివితే ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవైపు నుండి అవునా తురుష్కులు వచ్చారు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసుకుంటూ, ఇంకొక వైపు నుండి అవునా క్రిస్టియన్స్ వాళ్ళు కూడా వచ్చారు కదా, ఆ వైపు నుండి నాశనం చేసుకుంటూ వచ్చే ప్రపంచాన్ని అంతా నాశనం చేసి మా చేతిలో పట్టుకోవాలి. ఏమిటి నీకు ఎందుకురా అది అని అంటే ఒక భయంకరమైనటువంటి వికృత ఆనందం. అవునా ఉంటే మా మతంలో ఉండు, మా గవర్నమెంట్లో ఉండు, లేకపోతే చచ్చిపో. నాకు భోగాలు కావాలి, నాకు సంపద కావాలి, నాకు అధికారం కావాలి, అంతే. దానికోసం ఎంతమందినైనా చంపేస్తా. దేవాలయాల్ని, దేవుళ్ళని, మనుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని, తల్లుల్ని వరుసబెట్టి ఆ హింసా ప్రకృతి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఏమయ్యా దాన్ని సపోర్ట్ చేసినటువంటి పాలకులు ఎంత వినాశకరమైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఒక్కోసారి అనిపిస్తుంది చరిత్రలో వెనక్కి చేతి ఇట్లాంటి వాళ్ళ పరిపాలన కిందన మన దేశం ఉండింది. అవునండి, ఆది నుండి కూడా ఉందిగా. అప్పుడు రాక్షసులు అన్నారు, ఇప్పుడు ఇంకొకటేదో ఒక మతం పేరో గవర్నమెంట్ పేరో పెట్టుకుంటున్నారు, అంతేనా. ఇదంతా ఏంటి అంటే తామసికమైన కర్మ. బాగా గుర్తించాలి. ఇతరులని ఏదో చేయబోయి నువ్వు బంధాల్లో పడిపోయావా, నువ్వు కష్టాల్లో పడిపోయావా, తామసికమైనటువంటి కర్మ. ఇతరులను నాశనం చేద్దామని నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నావా. సూక్ష్మంగా గుర్తించి వాళ్ళందరూ సరే కానివ్వండి, ఇది ఎవరి కోసం బోధించబడుతుంది? మన కోసమే. ఎందుకంటే ఎదిగే దశలో నాకు ఎవడో అడ్డొస్తున్నాడని వాడిని నాశనం చేద్దాము. వాడిని నాశనం చేస్తే అధికారం నాకు ఉంటుంది, సంపదలు నాకు ఉంటుంది. బాగా గమనిస్తే వాళ్ళు మిగతా వాళ్ళందరూ సంసారంలో ఓకే కానివ్వండి, బ్రహ్మచారులు సన్యాసులు కూడా ఇదే పట్టుకున్నారు అని అంటే అంతకంటే భయంకరంగా ఏమి ఉండదు. అవునా బయటకు వచ్చి అంతా ఏకమే, అంతా భగవంతుడే అని చెప్తూ 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 ఎవరిని కూల్చేస్తే ఆస్తి నాకు వస్తుంది, ఎవరిని నాశనం చేస్తే అధికారం నాకు వస్తుంది అని చెప్పి అవునా ఈ సన్యాసాశ్రమాలలో ఉంటూ కూడా సన్యాసాశ్రమాలని పుచ్చుకొని కూడా ఆసేతు హిమాచలం ఆ చరిత్రలు చదివితే కొన్ని ఎంత భయంకరంగా వ్యవహరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. సరే కానివ్వండి, ఇక్కడ మనం మనం సాధకులు అని ఎవరైతే అనుకుంటున్నామో అవునా కర్మ సిద్ధాంతాన్ని కూడా మర్చిపోకూడదు. ఇక్కడ ఏంటి అంటే నేను ఇతరులని ఏది ఆలోచిస్తున్నానో అదే నాకే వస్తుంది, ఇతరులకు వెళ్తాదో లేదు తెలియదు. ఎందుకు అంటే ఫలాలు ఇచ్చేవాడు వెనకలు ఉన్న ఆత్మయే. అవునా ఆలోచించేది మాయే కదా. తామసికంగా ఆలోచన చేస్తే తమస్సులో పడిపోతావు, రాజసికంగా ఆలోచన చేస్తే రజస్సులో పడి. దానికి సూక్ష్మ చక్కగా చెప్తున్నారు చూడండి. తామసికంగా ఆలోచిస్తే పూర్తిగా అజ్ఞానంలో పడిపోతున్నావు, రాజసికంగా ఆలోచన చేస్తే అన్నీ ఉంటాయి కానీ ఆయాసం ఉంటుంది, దానికి అశాంతి ఉంటుంది. నువ్వు అందరి క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తే ఇతరులు బాగుపడతారో లేదో కానీ నువ్వు మాత్రం దాటేస్తావండి, ప్రకృతిని అధిగమించేస్తావు. ఇది సూక్ష్మంగా గుర్తించాలి. ఏంటి అంటే లోపల ఉండేది ఆత్మ ఒక్కటే, అవునా ప్రకృతి ఒకటే మాయ. కానీ దేహాన్ని పట్టుకున్నటువంటి ఇండివిజువల్ ఆలోచన ఉంది, అవిద్యతో కూడినటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇది సూక్ష్మంగా నన్ను బంధంలోకి తీసుకెళ్తుందా, దుఃఖంలోకి తీసుకెళ్తుందా, ఆ రెండింటి నుండి బయటపడేస్తుందా? ఆలోచించుకున్నవాడు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచన చేసి కర్మ చేయాలి. చేసిన తర్వాత నువ్వేం చేయలేవు. ఇంకా కర్మ చేసిన తర్వాత అన్నారు కదా అక్కడ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలాలను నిర్ణయించలేవు, కర్మలోనే ఉంటుంది ఫలం, కర్మ స్వభావాన్ని బట్టే. ఏ విత్తనం నాటితే ఆ ఫలమే వస్తుందండి కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కర్మ చేసేటప్పుడు 100 రకాలుగా ఆలోచన చేయి, ఇతరులకు చెడు కలిగేటట్లుగా చేయకు, ఇతరులకు మంచి కలగాలి అని అనుకో. సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి విషయం ఎప్పటికీ మర్చిపో. సూక్ష్మంగా ఇదేంటంటే అందరిలో ఉన్న ఆత్మ నువ్వు అయ్యున్నావు, దాన్ని పొందాలి అని అంటే నీ ప్రకృతి శుద్ధం కావాలి కానీ మలినం కాకూడదు.
ఏనం న పశ్యంతి అకృతాత్మనః కృతాత్మనః పశ్యంతి. మనశుద్ధి ఉన్నవాడు మాత్రమే ఆత్మను అందుకుంటాడు, మనశుద్ధి లేనివాడు అందుకోలేడు. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ అదే విషయం చెప్తున్నారు. ఏంటి అంటే సాత్విక జ్ఞానంతో సాత్విక కర్మ చేస్తే కర్త సాత్వికుడు అవుతాడు. దానికి బ్రహ్మ భూయాయ కలిపితే బ్రహ్మతత్వాన్ని అందుకోవడానికి రెడీ అవుతాడు. ఎవడంటే ఎలా ఉంటాడండి చూడండి, ఒకసారి చదువుదాం. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. బాగా గమనించాలి ఇక్కడ. ముక్త సంగ, రాగద్వేషాలు లోపల సంగభావాలు లేనివాడు. అనహంవాది, కర్మ జరగాలి నేను చేస్తున్నానంటే శరీర తాదాత్మ్యం లేనివాడు. ధృతి, పట్టుదల ఉన్నవాడు. ఉత్సాహ సమన్విత, ఉత్సాహం కూడా ఏమాత్రం తగ్గకుండా ఉన్నవాడు. మెయిన్ థింగ్ కర్మ ఫలయందు సిద్ధి అసిద్ధయ నిర్వికార. కర్మ ఫలం అనుకూలమైన అంటే ఆశించినంత వచ్చినా రాకపోయినా, కర్మ ఫలం వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం గుర్తించాలి, కర్మ సాత్వికమైతే దుఃఖ ఫలం రాదు. ఆరాధ్యాన్ని చెప్పాడు చూడండి, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. సత్కర్మ ఆచరించిన వాడికి పాప ఫలం రావడానికి వీలే లేదండి అన్న. సో సత్కర్మ ఆచరించి సత్ఫలమే వస్తుంది. ఫలం వచ్చేంత వరకు ఎదురు చూసి మనసు పతనం కాకూడదు. వచ్చినా రాకపోయినా తన మనసు శుద్ధం అవుతుంది కదా, దాన్ని పట్టుకుని వెనక భగవంతుడిని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అలజడి పడకుండా ఉండగలగాలి. దానికి ముక్త సంగ. అదేంటో అండి, మొదట కర్మ ఫలంతో, వ్యక్తులతో, పనులతో కూడా తాదాత్మ్యం నుండి బయటపడిపోవడమే. నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నా దాని స్వభావం నీకు వస్తుంది. ఆత్మ గురించి ఆలోచన చేస్తే అన్ని స్వభావాలు దాటేస్తావు. సూక్ష్మంగా ఇక్కడ ఎప్పటికప్పుడు అనుకూలంగా ఉన్న వాళ్ళతో అతుక్కుపోవడము, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ద్వేషించడము మనసు స్వభావం. నువ్వు మనసు కాదు మనసును శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆత్మస్వరూపమైన సాధకుడివి. సో దానికి ఏంటి అని అంటే జరుగుతుంది కర్మ గుర్తించాలి, కానీ నేను చేస్తున్నాను అనే భావం అలజడికి అవకాశం ఇస్తుంది. శరీరాలు ఉపాధులు చేస్తున్నాయి గుర్తించాలి. అయితే కర్మ బాగా ఆలోచించి మొదలుపెట్టావు, కర్మ పూర్తి అయ్యేంత వరకు వదలకూడదు. అది కర్మఫలం నాకు రాదు, నేను ఎందుకు చేస్తే చేస్తా లేకుంటే లేదండి. బాగా గుర్తించాలి. ఏంటి అంటే కర్మ, ఫర్ ఎగ్జాంపుల్ పాఠం చెప్తూ ఉన్నాం, ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు బాగుపడాలి కోరుకోవాలి. వాళ్ళు బాగుపడితే నాకేంటండి, మరి ఎందుకు చేస్తున్నావు? స్కూల్లో టీచర్ ఏమంటాడు, వాడు బాగుపడితే నాకే, నాకు బాగుపడితే నాకు, నా జీతం నాకు వస్తుంది కదా అంటాడు. కానీ నా ఫలం నాకు వస్తుంది కదా అని స్వార్థపరుడే అక్కడ. ఇక్కడ ఫలాన్ని కూడా కోరుకోవట్లేదు కదండి. సూక్ష్మంగా ప్రేమ భావం లేకపోతే కర్మ సాత్విక కర్మ కాదు. ఎందుకు అంటే ప్రేమ స్వరూపమైన ఆత్మకు దగ్గర కాలేవు. అవునా? ఇక్కడ గురుదేవుడి గురించి చెప్పాడు చూడండి, ప్రేమ హృదయీనం పరమ విరాగిణం సన్యాసినం గురుం శిరసా నమామ్యం. ఈ భావాన్ని అడాప్ట్ చేసుకోగలగాలి.
అందరూ బాగుపడాలి అని కోరుకున్నప్పుడే దేహం ఉన్నంత వరకు కర్మకు అవకాశం ఉంటుంది దేహంకి. కానీ అది ఇన్స్పిరేషన్ ఇస్తుంది, వినేటువంటి వాళ్ళకి పరివర్తన ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. దానికైనా ధృతి ఉత్సాహ సమన్విత. కర్మ పూర్తి అయ్యేంత వరకు వదలకూడదు, ఉత్సాహం తగ్గకూడదు. అవునా, నిరుత్సాహంతో చేస్తే పీరికోడండి. సో కాబట్టి ఇక్కడ ఉత్సాహం చచ్చిపోకూడదు, పట్టుదల చప్పకూడదు. అవునా, నేను చేస్తున్నాననే భావం రాకూడదు, సంఘభావాన్ని ఇవ్వకూడదు. చాలా కష్టం అండి. ఇంకేం ఊరికే వస్తుందా పరమాత్మ తత్వం కదా. పైగా ఏంటంటే ఇన్ని చేసినప్పుడు ఒకసారి కర్మలో రావచ్చు, రాకపోవచ్చు. సిద్ధి అసిద్ధయో నిర్వికార. ఏడ్చుకుంటూ కూర్చునేటట్టు ఉండకూడదండి. నిజంగా సాత్విక బాధ పై లైన్ ఉంది కదా, పై వాక్యం, ఆ వాక్యాన్ని అనుసరించేటట్లయితే ఖచ్చితంగా మంచి జరుగు తీరుతుంది. ఒక్కోసారి నువ్వు చేసినటువంటి పై ఫలాన్ని ఇవ్వకపోయినా కూడా మంచి జరుగు ఉంటుంది ఖచ్చితంగా గుర్తిస్తే. కానీ కావాలని ఎవరైనా చెడు సంకల్పం చేసి తప్పుదారి పట్టించాడు అని అనుకునేటట్లయితే కామ్గా చూస్తూ ఉంటే ఈశ్వరుడు అలాగా చేసిన వాడిని మెలిపెట్టి పారేస్తాడు. అది కూడా కనిపిస్తుంది, అది కూడా తెలుస్తుంది. సాత్విక భావంతో చేసినప్పుడు ఫలం రాకపోయింది అని అనుకోండి, మనసును స్థిరపరచుకున్నాడా డబల్ ఫోర్స్తో ముందుకు వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఏంటి అని అంటే సాత్వికుడు ఫలానాడు వాడి వలన ఇది జరిగింది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చేయాల్సినటువంటి విషయంలో పర్ఫెక్ట్గా చేశానా లేదా గుర్తిస్తే తనకు వెనకలో ఉన్న ఆత్మ అనుగ్రహం వస్తుంది, ఆత్మభావంలో నిలబడతాడు. ఇది సిద్ధి అసిద్ధయో నిర్వికార. ఇదే యోగం అని చెప్పారు కదా 2వ అధ్యాయంలో. సిద్ధి సిద్ధయో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అంటే మనసు కలిపి ఆగిపోతుంది. కర్మలోపం ఎక్కడ జరిగింది తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఎప్పుడు మరుపు రాదు అది. మనం ఇది రాజమండ్రికి వెళ్ళి రాజమండ్రి నుంచి భద్రాచలానికి పాపికొండల యాత్ర పెట్టుకొని కదా, మధ్యలో నాకు 10 కిలోమీటర్లు వెళ్ళి వెనక్కి వచ్చేసి అందరికీ డిసప్పాయింట్మెంట్ అయింది. కానీ ఇళ్ళకి చేరుకున్న తర్వాత తెలిసింది ఇక అయిందండి అని. భద్రాచలం మునిగిపోయింది అప్పుడు. అవునా, నది పొంగిపోయింది, భయంకరమైన తుఫాను వచ్చేసింది. అందరూ అనుకున్నారు కదా, చాలామంది కాదు, ఇంత దూరం వచ్చి ఉండి వెళ్ళిపోయామే అండి. ఇళ్ళకి చేరుకున్నామో లేదో భయంకరమైన తుఫాను వచ్చి మొత్తం అంతా వచ్చేసింది. అంతేకాదు అసలు విషయం కూడా తెలిసింది ఏంటంటే ఆ పడవ కూడా రంధ్రం పడి ఉందండి. పైగా దానికి ట్రిపుల్ వెయిట్ వేస్తున్నారండి. అది కానీ ముందుకు వెళ్ళినట్టు మొత్తం అందరం పోయింది, కొట్టేసిండేవాడు కదా. జరగలేదండి. ఎందుకు జరగలేదని అనుకున్నాం, కానీ సిద్ధి అసిద్ధయో సమూహత్వ. చూడండి అక్కడ జరగకపోవడం అనే దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సూక్ష్మంగా గుర్తించాము అని అంటే సద్బుద్ధితో ప్రారంభించినటువంటిది బయట ఫలం రాకపోయినా మంచి జరుగుతుందండి. మంచి జరగడం కొరకు ఆగిపోయిందండి. ఇది కూడా దీన్ని ఏమన్నారయ్యా, సాత్విక. ఇది ఇట్లాగా గుర్తించినటువంటి వాడిని, ఈ స్థితిలో నిలబడినటువంటి వాడిని శాస్త్రబద్ధంగా సంఘభావం లేకుండా పట్టుదలతో ఉత్సాహాన్ని తగ్గనివ్వకుండా కర్మ చేసినప్పుడు కర్మ ఫలం బయట వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా లోపల దైవానికి దగ్గర అవుతాడు, మనసు ఉపస్థితి పొందుతుందండి. వీటిని అట్లాగా పొందినటువంటి వాడిని సాత్విక కర్త. ఓకే, మరి రాజసిక కర్త ఎవరండి? రేపు చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖవాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.